ఎన్టీఆర్ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు జాతికి మరువలేని రోజు, మరుపు రాని రోజు. ఎందుకంటే తెలుగు అనే 3 అక్షరాలు, దానికి ఒక భాషని నన్నయ్య గారు క్రియేట్ చేస్తే తెలుగు అనే 3 అక్షరాలకి ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగు జాతి ఒకటి ఉంది అని తెలియజేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అంతకుముందు మీ అందరికీ గుర్తుందో లేదో, మనల్ని మద్రాసీలు అనేవారండి. ఎందుకంటే మద్రాస్ స్టేట్లో కలిసి ఉండేవాళ్ళం మనం. అందుకని ఎవరైనా తెలుగు మాట్లాడినా, తమిళం మాట్లాడినా ఆల్ ఆర్ మద్రాసీస్. ఎప్పుడైతే ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారు వారి పోరాటం వచ్చిందో, అక్కడి నుంచి విడిపోయినా కూడా తెలుగు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ హృదయాల్లో ఒక స్పందన తెచ్చిన మహానుభావుడు రామారావు గారు. మన దేశంతో ఆయన జీవనయానం ఒక నటుడిగా ప్రారంభమైందండి. నిజానికి నా దేశం అనే సినిమాతో పూర్తి అవ్వాలి. ఎందుకంటే నా దేశం మేము రాసిందే. ఆయనకి నచ్చలా కదా, నాకు వద్దు ఇది అన్నాడు. అంటే అన్నగారు మీరు చేయండి, ఇది ఆడుతున్నాను, ఆడకపోతే జీవితంలో మీతో మాట్లాడంటే ఓకేనా అన్నాడు. వీళ్ళిద్దరు మోహన్ కృష్ణ, హరికృష్ణ ఇద్దరు ఒప్పించకపోతే ఆయన అసలు ఒప్పుకునేవాడు కాదండి. సరే ఈ మాట ఛాలెంజ్ చేసి నాకు ఒప్పుకుని డబ్బింగ్ చెప్పినాక తెల్లవారుజాము 4 ఫోన్ చేసి అద్భుతం బ్రదర్, అద్భుతం సినిమా అని ఆ దేవుడు అన్నాడండి. అంతకు మించి మాకు కావాల్సిందే ఉంది. కానీ ఆ అదృష్టం అంతటితో ఆగకుండా మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మేజర్ చంద్రకాంత్ రూపంలో బండి వారికి ఒక అద్భుతమైన వేషం రాసేటువంటి అవకాశాన్ని అటు మోహన్ బాబు గారు వారి సంస్థ ద్వారా, అటు అన్నగారు, ఇటు తెలుగు జాతి మాకు ఇచ్చిందని మేము ఫీల్ అవుతామండి. ఎందుకంటే చిన్నప్పుడు ఎట్లయినా సరే సీతారామ కళ్యాణం చూడాలని నూజివీడులో ఆ షో ప్రొసీడ్ అవుతుంది. రేపు రండి అందరూ వెళ్ళిపోండి అంటే ఒక్క ప్రేక్షకుడు కదలలేదండి. అందరూ అట్లా కూర్చున్నాం. మీరు ఎన్నింటికి వస్తే అన్నింటికి ఏంటంటే తెల్లవారుజాము 4 కరెంట్ వస్తే అప్పుడు వేస్తే అప్పుడు చూసామండి. చూసి నూజివీడు నుంచి నడుచుకుంటా కంట్రీ తోటకు వెళ్ళాను. ఆ రోజు గుండెల్లో దూరాడు ఆయన. ఆ సీతారామ కళ్యాణం చూసినటువంటిది మామూలు సినిమా కాదండి, అది మహానుభావుడు. ఎందుకంటే తెలుగు జాతికి ఒక వరం ఇవ్వటానికి ఒక రకంగా నటుడుగా, అంటే ఎక్కువ మేము నటుని గురించే మాట్లాడాలి. మా వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు కూడా ఇక్కడ. వాళ్ళు వారు సినిమా వ్యాసంగంలోకి వచ్చినాక అక్కడి నుంచి రాజకీయ అడుగు పెట్టిన తర్వాత ఆయన ఎన్ని ఉపన్యాసాలు రాశారో నాకు తెలుసు, మా సోదరులకు తెలుసు. అన్ని ఆయన చెప్తుంటే ఆయన నోటంట వింటా అంటే నాకు ఒళ్ళు గగురు పొడుస్తూ ఉండేదండి. దైవాంశ సంభూతులు, మన తెలుగు జాతి ఆరాధ్య దైవం, కళామ తల్లి ముద్దుబిడ్డ, రాజకీయ దురంధరుడు మన అన్న తారక రామారావు గారి 103వ జయంతి వేడుకను
జరుపుకుంటున్నాం. ఇదంతా మనకి ఒక పండగ వాతావరణం లాంటిది. ఆయన గురించి చెప్పుకుంటే ఆయన ఒక సాధారణ పేద రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా పెరిగి ఆయన స్వయం కృషితో ఎన్నో అందలాలను ఎక్కారు. ఆయన అటు చిత్ర రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, చిత్ర రంగంలో అయితే ఎన్నో విభిన్నమైన పాత్రలు వేశారు. ఆయన నాయకుడుగాను, ప్రతి నాయకుడుగాను వయసు మళ్ళిన పాత్రలు కూడా వేశారు. ఆయన ఒక భీష్మ కానివ్వండి, లేకపోతే ఒక కురూపిగా రాజు పేద కుష్టివాణి పాత్ర కూడా వేసి ఆయన ప్రజల్ని మెప్పించారు. అట్లాగే బడిపంతులో వయసు మళ్ళిన క్యారెక్టరు, అది మర్చిపోలేని పాత్ర. అది దానికి ఆయనకి పురస్కారాలు కూడా లభించాయి ఆయనకి. ఇప్పుడు మన పర్చూరి గోపాలకృష్ణ గారు చెప్పినట్టు సీతారాం కళ్యాణం గురించి మాట్లాడారు ఆయన. సీతారాం కళ్యాణం అసలు ఆయన డైరెక్ట్ చేయవలసిన సినిమా కాదు అది. అది కేవీ రెడ్డి గారిని అడిగారు ఆయన, మీరు దర్శకత్వం వహించండి అని. ఆయనేమో నువ్వేం పాత్ర వేస్తున్నావు అని అడిగారు. వేస్తే నేను రావణాసురుడుగా వేయాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. అంటే ఆయన అన్నాడు, నువ్వు రావణాసురుడు ఏంటయ్యా, రాముడుగా కృష్ణుడుగా నిన్ను చూస్తారు కానీ రావణాసురుడుగా నిన్ను ఎవరు చూస్తారని అడిగాడు ఆయన. లేదు, నేను రావణాసురుడుగా వేస్తాను. రాముడు అంటే నువ్వు మీసాలు కలిగిన చిన్న కృష్ణుడుగా ఉండాలి నాకు, సో నేను రావణాసురుడుగానే వేస్తున్నాను అన్నాడు. అయితే నేను దర్శకత్వం వహించను ఈ సినిమాకి, నిన్ను రావణాసురుడుగా నేను చూడలేను అన్నాడు ఆయన. సరే ఇక ఆయన, మీరు చేయకపోతే నేనే ఆ బాధ్యత నేను తీసుకుంటానని ఆయన దర్శకత్వం చేయటం జరిగింది. మొట్టమొదటి సినిమా, దానికి ఆయన పేరు కూడా వేసుకోలేదు. అది చూసిన తర్వాత కేవీ రెడ్డి గారు, నేనేదో అనుకున్నానయ్యా, నువ్వు ఇలా కూడా జనాన్ని మెప్పిస్తున్నావు అని ఆయన తెగ పొగిడేశాడు. ఆ సినిమా పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే ఎన్నో పాత్రలు, నా అనుమానం అన్ని పాత్రలు వేసాడు కానీ ఆయన నారదుడి క్యారెక్టర్ వేయలేదు. ఆయన అన్ని చేశాడు. ఆ నారదుడి క్యారెక్టర్ మా బాలయ్య చేశాడు, మా తమ్ముడు. సో అది ఏంటి దానవీర సూరకర్ణ అన్ని ఎన్నో పాత్రలు. అదే చెప్తున్నా, ప్రతి నాయకుడిగా కూడా మెప్పించాడు ఆయన. ఒక రావణాసుడుగా, దుర్యోధనుడుగా, యముడుగా, ఎన్నో పాత్రలు ఇంకెవరు వేయలేరు అటువంటి. ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఆయన పేదరికంలో నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి పేదవాడి ఆకలి మంటలు తెలుసు. పద్మశ్రీ నటరత్న డాక్టర్ ఎన్టీ రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఫిలిం నగర్ లో పెట్టిన ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర మా అందరం కలుసుకోవటం చాలా ఆనందం, అభినందనీయం. ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహం సారథి స్టూడియో సెంటర్ లో మైత్రివనం దగ్గర అన్నా కానీ అది సారథి స్టూడియో సెంటర్ లో పెడతాం. అది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఓపెన్ చేయటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. అందువలన రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, నేను టీడీపీలో కార్పొరేటర్గా చేసిన, మా బాబుమోహన్ గారు మినిస్టర్గా కూడా చేసిన మాకందరికీ కూడా ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ లేకపోతే మేము ఎక్కడుండేవాళ్ళం. ఎంతో మంది ఆ పార్టీలో ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, కార్పొరేటర్లు అయ్యారు, ఎంతమంది మినిస్టర్లు అయ్యారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టబట్టే వీళ్ళందరికీ పదవులు వచ్చినాయి, లేకపోతే వీళ్ళు ఎవరికి పదవులు వచ్చాయి కాదు. కాబట్టి ఎంతో మందికి రాజకీయంగా లైఫ్ ఇచ్చారు ఆయన. ముఖ్యంగా నందమూరి హరకృష్ణ అన్న, మా కుటుంబ సభ్యులందరూ, మా ఆడపడుచులందరూ, మోహన్ కృష్ణ గారు, వాళ్ళ అబ్బాయి గారు, ఇక్కడికి విచ్చేసిన ఎన్టీ రామారావు గారి అభిమానులందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను. మీతో పాటు నేను నా దేవుడు, నా అన్నగారిని తలంచుకోవటం నా అదృష్టం. ఎందుకంటే నా అంత అదృష్టవంతుడు ఎవడు ఈ భూమి మీద ఉండడని నేను ఎప్పుడు అనుకుంటుంటా, అన్ని చోట్ల కూడా చెప్తుంటా. ఎందుకంటే మా అమ్మ నాన్న ఎన్టీ రామారావు గారి అభిమానులు. మా నాన్న టీచర్,
ఓల్డ్ బిఏ మా ఫాదర్. అదిరా జన్మంటే, కొడుకంటే అట్ట పుట్టాలరా, చూడరా, చూపు చూడరా, ఆ నవ్వు చూడరా అని నన్ను అనేవాడు. నేను ఎన్టీ రామారావు గారిని చూడమంటాడు ఏంటి, నేను బాగానే ఉన్నా కదా అనుకునేది. అలా అభిమానులు అయితే మా నాన్న అమ్మలను బట్టి నేను ఎన్టీ రామారావు గారు అభిమాని చిన్నప్పటి నుండి 3వ తరగతి నుంచి. అలాంటి నేను మా అమ్మ నాన్న ఏమంటా అన్నారో ఎన్టీ రామారావు గారిని కలుసుకోవడం జరిగింది. వారి చేత తమ్ముడు అని పిలిపించుకునే భాగ్యం కలిగింది నాకు. తమ్ముడు ఎక్కడ అనేవారు షూటింగ్కి రాగానే, మేజర్ చంద్రకాంత్ అప్పుడు. ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో అన్నగారిని కలిశాను. అసలు ఈ ప్రచారం ఏంటో రాజకీయం ఏంటో నాకు ఏబిసిడీలు కూడా తెలియదు. మా ఇంట వంట మా వంశంలో ఎక్కడ లేదు, అందరూ ఉద్యోగస్తులే. అలాంటిది తమ్ముడు నువ్వు చాలా బాగా మాట్లాడతావు, మీరు అక్కడికి వెళ్ళండి, వారి దగ్గరికి అని అన్నగారు నన్ను. నేనేంటి ప్రచారం ఏంటి నీ మాట అని కంగుదిన ఒకరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు అట్లే ఉన్నాను. తలసాని శ్రీనివాస యాదవ్కు ప్రచారానికి వెళ్ళమన్నారు నన్ను. నేనేం ప్రచారం చేయాలి, నాకు ఏమొచ్చు, అసలు రాజకీయం ఏం తెలుసు అని నాకు కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చినాయి. కానీ అన్నగారు చెప్పారు అని రాణిగంజ్ నుంచి మొదలుపెట్టాను. రాత్రి 12 గంటల వరకు తిరిగాను, అందరిని కలిశాను, బ్రహ్మాండంగా గెలిపించాను. ఎంత సంతోషపడ్డారో అన్నగారు. వెరీ గుడ్ తమ్ముడు, మీరు చాలా. అలాంటి అన్నగారితో నటించే భాగ్యం, అలాంటి భాగ్యవంతునే నేను. అలాంటి అన్నగారి జన్మదిన వేడుకలు, 103వ జన్మదిన వేడుక జరగటం, నా నందమూరి కుటుంబ సభ్యులంతా ఇక్కడ ఉండటం, నా దేవుడి కుటుంబ సభ్యులు, చాలా సంతోషంగా ఉంది. మాట అంటే మాటే, చేతంటే చేతే. అన్నది సాధించాడు, అన్నది చేశారు. ఏదంటే అది. 2 రూపాయల కిలో బియ్యం అంటే 2 రూపాయల కిలో బియ్యం, 3 రూపాయల కిలో కొని గవర్నమెంట్ నుంచి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేది. అప్పుడు నేను రేషన్ షాప్ల ఆఫీసర్గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినా. నేను ఇక్కడ ఇక్కడే మన యూసఫ్ కూడా దగ్గరే నా గోడౌన్ ఉండేది. అలా ఎన్నో చూశాను. అన్నగారి పార్టీలో చేరి ఎన్నో ప్రచారాలు చేశాను. ఒక్కళ్ళకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్టీఆర్ గారు అంటే ఒక తెలుగు జాతి ప్రజలలో గుండెలలో ఒక ఎమోషన్. ఆయన రాజకీయాల్లోనూ సినిమా రంగంలోనూ ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించేవారు. అలాంటి మహానుభావుడు వచ్చి ఈ పుణ్య కార్యక్రమంలో పాలు పంచుకోవడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి విశేషమైన రోజులు, ప్రత్యేకమైన రోజులు మనందరికీ ఒకటి గుర్తు చేస్తాయి. అదేంటి, మనం సమాజానికి ఏదైనా మంచి చేయాలి అని. మనము సెలబ్రేషన్స్ అంటే నాయిస్ క్రియేట్ చేయడం కాదు, ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయాలి. ఇతరుల మనసుల్లో మనం నిలిచిపోవాలంటే పెద్ద కార్యక్రమాలు, పెద్ద కారణాలు అవసరం లేదు. ఒక చిన్న సహాయం, కొన్ని మంచి పనులు చాలు. మనం ఈ తరం వాళ్ళ అందరం కూడా సమాజాన్ని ప్రశ్నించడం కాదు, మనం మన వంతు సమాజానికి ఏం చేసేమన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇలా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి. ఇదే పాజిటివ్ స్పిరిట్తో మనందరం ముందుకి వెళ్ళాలన్నది నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి ఈ పుణ్య కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. తాతగారు సినీ రంగంలో, రాజకీయంలో స్వయంభూ. అలానే ఆయన ఎంతో కష్టపడి స్వయం కృషితో పైకి వచ్చిన డైనమిక్ పర్సనాలిటీ. కులం మతం అన్నీ ఒకటే, ప్రతి ఒక్కరూ సమానం అని మనందరినీ ఎంతో జాగ్రత్తగా ఉమ్మడి కుటుంబాలకు ముందుకు తీసుకెళ్లారు. ఇలానే ఆయన మనసులో పెట్టుకుని ఆయన విజన్ ని ముందుకు తీసుకెళ్లారు. స్ఫూర్తి ప్రదాతలైన మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి, మా నానమ్మ బసవరామ తారకం గారికి పాదాభివందనాలు చేసుకుంటూ, ఇవాళ ఇక్కడ విచ్చేసిన పెద్దవాళ్ళందరికీ, ఆప్తులు, మిత్రులు, బంధువులు, అట్లానే మీడియా మిత్రులకు, అభిమానులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక తెలుగు బిడ్డగా పుట్టి ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతిని గొప్పగా చూపించిన మహానుభావుడు మన అన్న ఎన్టీఆర్ గారు. ఆయన్ని ఆదరించేవారు, అభిమానించేవారు
పూజించేవారు లేనంటి వారు ఎవరు ఉండరు. అట్లాంటిది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు మారినా, దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎన్టీఆర్, ద వన్ అండ్ ఓన్లీ, ద లెజెండ్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. అందరికీ ఎన్టీఆర్ గారంటే ఒక దిగ్గజ నటుడుగా, రాజకీయాల్ని ఒక మలుపు తిప్పిన ప్రజానాయకుడుగా తెలుసు, గొప్ప ప్రజానాయకుడుగా తెలుసు. కానీ ఇవాళ ఐ టేక్ దిస్ ప్రైడ్ అండ్ ఆనర్ టు గివ్ మై తాతగారు బర్త్డే గిఫ్ట్, దట్ ఈస్ టైటిల్ నేమ్ శీర్షిక అంటారు తెలుగు, శీర్షిక టైటిల్ నేమ్ నేషనల్ టెనిషియస్ రిఫార్మర్. N for NTR, T for tenacious, R for reformer. దానికి వివరణ ఇస్తాను. నేను ఎందుకు అట్లా పిలుచుకుంటున్నానో మా తాతగారిని నేనని. నేషనల్ అని ఎందుకు అన్నాను అంటే, ఒక నటుడుగా ఆయన చేసిన సినిమాలు, పౌరాణిక సినిమాలు మన భారతదేశం రిప్రజెంట్ చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో ఫిలిం ఫెస్టివల్స్లో స్క్రీనింగ్ చేయబడ్డాయి. ఆ ఏం సినిమాలంటే మల్లీశ్వరి, మాయాబజార్, నర్తనశాల, పాతాళ భైరవి. అంటే మన నేషన్కి ఆయన ఒక ప్రైడ్. మన తెలుగు సినిమాని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళిన మహానుభావుడు ఆయన. అదే కాకుండా రాజకీయాలు రాక మునుపు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా విపత్తు వస్తే డొనేషన్స్ కలెక్ట్ చేసి ఆ గవర్నమెంట్కి అందచేయటంలో ఆయన ముందుండేవారు. అంటే ఆయన మనకి గుర్తు చేసేవారు, మన ఒక రాష్ట్రానికే కాదు, మన అందరం ఒక భరత మాత బిడ్డలో మనకి ఒక బాధ్యత ఉంది అని గుర్తు చేశారు ఆయన. అట్లానే రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా వివిధ పార్టీలు, వివిధ రాష్ట్రాలు అన్నీ కలిసి ముందుకు నడిస్తే మన దేశం బాగుపడుతుందని నేషనల్ ఫ్రంట్కి నాంది పలికారు. అండ్ దానికి ప్రెసిడెంట్గా కూడా ఆయన బాధ్యత నిర్వహిస్తూ జరిగింది. మా తాతగారు ఇస్ అ సెల్ఫ్లెస్ మ్యాన్. ఏం చేసినా కలిసి నడుగుతాం, కలిసి ముందుకు చేద్దాం అనే ఆలోచన తప్ప ఇంకొకటి ఉండేది కాదు ఆయనకి. ఆయనది ఒకటే, as we go together, the more the stronger we are అని నమ్మేవారు ఆయన. అట్లా టెనిషియస్ అంటే ఆయన ఏమనుకుంటే అది చేసేవారు. ఈజ్ అ సెల్ఫ్ డిటర్మైన్డ్ పర్సన్. ఆయన వెనక్కి తిరిగి చూసేవారు కాదు, ఎవరి మాట వినేవారు కాదు ఆయన. ఇంకా తత్మవా చంద్రశాసనుడు, ఎస్ ఎగ్జాక్ట్లీ. నందమూరి తారక రామారావు గారు ప్రతి తెలుగువాడు గర్వించేటట్టు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఏకైక వ్యక్తి అన్నగారు. అన్నగారు లేకపోతే తెలుగువాడు ఉన్నాడని తెలిసేది కాదేమో అసలు ఇప్పటిదాకా కూడా. ఇవాళ తెలుగువాడికి ఒక గుర్తింపు వచ్చిందంటే అన్నగారే, అది అందరికీ తెలిసిందే. ఇవాళ స్వయం కృషితో పైకి వచ్చిన ఎన్టీ రామారావు గారు మనందరికీ ఆదర్శం కావాలి. స్వయం కృషితో ఈ దేశాన్ని ఒక తాటి మీద నడిపిస్తానికి ప్రయత్నం చేశారు, నడిపించారు కూడా ఆయన రాజకీయాల్లోకి వచ్చినాక. అలాంటి మహనీయుడు మన తెలుగువాడు అవటం, మన అన్నగారు అవటం నిజంగా మనందరికీ గర్వకారణం. ఆయనకి నివాళులు అర్పిస్తూ మన తెలుగు జాతి గర్వించదగ్గ శుభదినం. ఎందుకంటే మన నట విఖ్యాత శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి ప్రతి ఇంట్లో కూడా ఒక కన్నుల పండుగగా చేసుకుంటూ ఉంటాము. అటువంటి పండుగకి ఇచ్చేసిన అతిరథ మహారాజులందరికీ మన తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక నందమూరి ఎన్టీ రామారావు గారి గురించి చాలా పెద్దలందరూ కూడా చెప్పారు. వారు ఏ మాట అంటే ఆ మాటే శాసనం అని. అలాగే మన తెలుగు జాతిని కానీ తెలుగు సినిమాని కానీ ఒక ప్రపంచానికి చాటి చెప్పిన మహా వ్యక్తి. అలాగే రాజకీయాలకు కూడా మన తెలుగు రాజకీయాలు అంటే ఏంటనేది మన ఇండియాకి తెలియజేసిన, అలాగే ప్రపంచానికి తెలియజేసిన ఏకైక వ్యక్తి. అటువంటి
రాజకీయ నాయకులకు కానీ సినీ పరిశ్రమకు కానీ ఎన్నో ఒక నియమ నిబంధనలు నేర్పిన మహా వ్యక్తి. అటువంటి వ్యక్తి జన్మదిన వేడుకల్లో మనం పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈరోజు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అమీర్పేట చౌరస్తాలో, ఎందుకంటే ఎవరు పెట్టలేరు అన్నారు, నందమూరి ఎన్టీ రామారావు గారి విగ్రహం మేము పెట్టి చూపిస్తారని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు అమీర్పేట చౌరస్తాలో సాయంత్రం 6 గంటలకి చాలా కన్నుల పండుగగా ఓపెన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, ఎన్టీఆర్ గారి అభిమానులు, ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా ఉండే ఈ ఫంక్షన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మోహనకృష్ణ గారికి అపురూపమైన మనవరాలు రూప అని పేరు పెడతా అంటే మోహన రావాలి, ఆమె జాతకం ప్రకారం అని మోహన రూప అని పెట్టారు, కానీ మోహన అని పిలుస్తారు. ఈ రోజు ఈ విధంగా ముందుకొచ్చి ఫ్యూచర్ లో కూడా ఇదే విధంగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీమంతిని గారు, రామారావు గారి మనవరాలు శ్రీమంతిని గారు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎన్టీ రామారావు గారి మనవరాలు మరియు జానకీరామ్ గారి శ్రీమతి, వారికి కూడా ఈ విధంగా శుభాకాంక్షలు. ఎన్టీ రామారావు తల్లి ఎన్టీ రామారావు తల్లి చెప్పారు. అందరికీ నమస్కారాలు. ఒక ప్రపంచానికే మేట్ అయిన ఏకైక నటుడు ఆయన ఒక పాతాళ భైరవి తమిళ్లో చేస్తే తమిళ్లో సిల్వర్ జూబ్లీ, పాతాళ భైరవి తెలుగు చేస్తే తెలుగు సిల్వర్ జూబ్లీ, పాతాళ భైరవి హిందీ చేస్తే హిందీ సిల్వర్ జూబ్లీ. అంటే ఎప్పుడో ప్యాన్ ఇండియా స్టార్ ఎవరు అని అంటే అది ఎన్టీ రామారావు. అలాంటి ప్యాన్ ఇండియా స్టార్ని హాలీవుడ్ వాళ్ళు వచ్చి మీరు మా దగ్గర చెయ్యండి శ్రీకృష్ణ అంటే నేను చేయను, హాలీవుడ్ చేయను అని చెప్పి ఆయన రిజెక్ట్ చేశారు. అలాగే బాలీవుడ్లో కూడా ఆయన చేయమని చెప్పానంటే బాలీవుడ్లో కూడా నేను చేయను రిజెక్ట్ చేశారు. అలాగే బాలీవుడ్లో ఆయన 3 సినిమాలు సూపర్ హిట్లు, సిల్వర్ జూబ్లీ అని, నయా ఆద్మీ కానీ, చండీరాణి కానీ, పాతాళ భైరవి కానీ. అలాంటి నటుడు గురించి ఆయన చెప్పక్కర్లేదు. 60 సంవత్సరాల వరకు నటుడుగా ఉండి నటుడుగా రోజుకి ₹1,00,000 భారతదేశంలో ఏ నటుడు తీసుకున్న రోజుల్లో ఆయన రోజుకి ₹1,00,000 తీసుకుని ఆ ₹1,00,000తో సినిమాలు చేస్తే అమితాబ్ బచ్చన్ గారు కూడా ఎప్పటికో తర్వాత చాలా కాలానికి ₹1,00,000 తీసుకున్నారు. అలా ₹1,00,000 తీసుకుంటే ఇంకా కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు సంపాదించగలిగే పరిస్థితిలో ఉండి కూడా నాకొద్దు ఈ సంపాదన, ఇక నుంచి నాకు నా కుటుంబం అంటే నన్ను ఇంత వాణి చేసిన నా ప్రజలు వాళ్లే నా కుటుంబం, ఆ ప్రజల కోసం నేను వస్తాను అంటే ఒక బియ్యం తినలేని పరిస్థితిలో ఉన్న పేదవారికి బియ్యం తినడం కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చి ₹2 కేజీ బియ్యం అది పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకి రాజ్యాంగంలో ఎవరు కూడా పదవులు తీసుకునే రైట్ లేకుండా ఒక పటేల్ పట్వారీ వ్యవస్థ ఉంటే ఆ పటేల్ పట్వారీ వ్యవస్థను తీసేస్తే మిమ్మల్ని చంపేస్తామని బెదిరింపు వచ్చినా కూడా అవసరమైతే చస్తా కానీ నేను కుదరదు అని చెప్పి పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి ఇవాళ ఓరవసి శారద గారు ఒక ఎంపీ అయ్యారన్నా, ఒక కైకాల సత్యనారాయణ గారు ఒక ఎంపీ అయ్యారన్నా, ఇవాళ మన బాబు మోహన్ గారు ఒక మినిస్టర్ అయ్యారన్నా, ఇవాళ ఆయన పోయిన 30 సంవత్సరాల తర్వాత కూడా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఒక నవీన్ యాదవ్ అయ్యారన్నా, ఒక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవ్ నాగేంద్ర అయ్యారన్నా, అలాగే ఒక ప్రకాష్ గౌడ్, ఇంతమంది బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు, వీళ్ళందరూ మైనారిటీ వర్గాలు రాజ్యాంగానికి వచ్చారు అంటే, రాజ్యాధికారానికి వచ్చారంటే అది కేవలం ఎన్టీ రామారావు పుణ్యం. ఎన్టీ రామారావు గారు తెలుగువాడిగా ఆయన జన్మించడం తెలుగు వాళ్ళందరూ అదృష్టం, తెలుగు వాళ్ళందరూ గర్వపడే రేంజ్లో ఎన్టీ రామారావు. ఇవాళ ఒక కాంగ్రెస్ అంటే ఎన్టీ రామారావుకి ఏ పార్టీలతో సంబంధం లేదు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహం వాళ్ళు పెట్టి ఇవాళ గౌరవించుకుంటున్నారు అని అంటే ప్రపంచానికి ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది. ఒక ఫెడరల్ ప్రభుత్వం అంటే ఒక ఏక పార్టీ పరిపాలనలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే అది కాదు, ఫెడరల్ నేషనల్ ఫ్రంట్ అని పెట్టి ఫెడరల్ ప్రభుత్వం చేస్తే ఇవాళ కూడా మోడీ గారు అదే ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం అదే నడుస్తుంది. సో అలాంటి ఎన్టీ రామారావు గారిది ఎప్పటికైనా ఆయన మనిషిగా భౌతికంగా మనకు లేకపోయినా భూమి ఆకాశాలు సూర్యచంద్రులు ఆయన ఉన్నంత వరకు రోజు రోజుకి ఇంకా ఎన్టీ రామారావు చాలా జరుగుతున్నాయి. ఇవాళ చూసుకుంటే ఎన్టీ రామారావు బిడ్డ మోహన్ కృష్ణ గారు ఆయన ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించి ఆయన ఖర్చుతోనే ఆయన ఇచ్చేసి ఆయన చేయటం జరిగింది. ఇవాళ రోజున ఒక నిమ్మకూరులో ఒక గుడిలో అక్కడ అన్నదానం చేస్తున్నారు, అలాగే ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో అక్కడ అన్నదానం చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఈ గుడి ఇక్కడ కూడా ఇది ఒక గుడిగా భావించి ఇక్కడ కూడా అన్నదానం చేస్తున్నారు. సో వాళ్ళ బిడ్డలో వాళ్ళ కుటుంబం కూడా వచ్చి ఇవాళ
నందమూరి సీమంతిని, నందమూరి మోహన్ రూప, అలాగే నందమూరి దీపిక. ఈవిడ దీపిక వచ్చి ఎన్టీ రామారావు మనవరాలు, ఎన్టీ రామారావు తల్లి. ఇప్పుడు కాబోయే స్టార్ ఎన్టీ రామారావు తల్లి ఆవిడ. సో వీళ్ళందరూ ఉండి వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఇది మన బాధ్యత అనుకుని వాళ్ళ ముందుకెళ్తూ ఇవాళ ఈ ముగ్గురు ఆడాళ్ళు ఇక్కడ అన్నదానానికి వాళ్ళే దాతల కింద వాళ్ళు కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కుటుంబాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనే సాటి, ఆయనకి ఇంకెవరు సాటి లేదు. సో అలాంటి ఎన్టీ రామారావు గురించి మనం మాట్లాడటం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ. ఎన్టీ రామారావు గారికి, నందమూరి తారక రామారావు గారికి, నందమూరి తారక రామారావు గారికి.